ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో దోస్త్ ద్వారా చాలా మంది డిగ్రీ జాయిన్ అయిపోయారండి. సో కొంతమంది దోస్తులో పార్టిసిపేట్ చేసి సీట్ రాకపోవడం కావచ్చు, లైక్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకుని అక్కడ సీట్ రాకపోయినా ఇప్పుడు దోస్త్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో అండ్ phase 1, phase 2, phase 3 స్పెషల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్స్ లో సీట్ రాని వాళ్లకు ఒక మంచి అవకాశం అండి. సో మళ్ళీ దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. సో ఇక్కడ మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ లోనే ఈ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం మనకు గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, అన్ని కాలేజెస్ సో ఏవైతే మొత్తం కాలేజెస్ ఉన్నాయో మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కి అలో చేస్తున్నారు. సో ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఇప్పుడు దోస్తులో జాయిన్ అయ్యి లైక్ రెగ్యులర్ మోడ్ లో డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు అండ్ phase 1, phase 2, phase 3 స్పెషల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్స్ లో మీకు నచ్చిన కాలేజ్ రాకపోయినా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నా సో అలాంటి క్యాండిడేట్స్ అందరికి మళ్ళీ ఒక మంచి అవకాశం అండి. సో మనకు దోస్త్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ డేట్స్ లో ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అండ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్. సో స్పాట్ అడ్మిషన్స్ లో ఇక్కడ ఎలాంటి కాలేజ్ కి ఇచ్చారంటే యూనివర్సిటీ కాలేజెస్ అండి. సో యూనివర్సిటీ కాలేజ్ అంటే టాప్ మోస్ట్ కాలేజ్ అండి, నిజాం కాలేజ్ కావచ్చు, కోర్ట్ ఉమెన్స్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్ కావచ్చు, ఇవి టాప్. దాని తర్వాత ఈ హైదరాబాద్ అని కాదు, మీరు కాకతీయ యూనివర్సిటీ అండర్ ఉన్న కాలేజ్ కావచ్చు, అన్ని మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ సబ్ క్యాంపసెస్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. సో సిటీ కాలేజ్ కావచ్చు, ఖైరతాబాద్ కాలేజ్ కావచ్చు, ఇలా గవర్నమెంట్ కాలేజ్ అన్ని మన తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్. సో ఈ 3 టైప్ ఆఫ్ కాలేజ్ లో మీరు స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి గురుకులాల్లో కూడా. సో గురుకులాలు అంటే రెసిడెన్షియల్ గురుకులాల్స్ లో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయండి. సో మీరు స్వయంగా మీ నియర్ బై గురుకులాల్లో కూడా మీరు స్పాట్ అడ్మిషన్స్ లో వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ 3 టైప్ ఆఫ్ కాలేజ్ కి మనకు స్పాట్ అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ డేట్స్ వచ్చేసి 15th, 16th సెప్టెంబర్. సో 15th and 16th. సో మీరేం చేయాలంటే మీకు ఏ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ కి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ మీరు కోటి ఉమెన్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 15th సెప్టెంబర్ మార్నింగ్ 10:30 లోపు ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళు వేకెన్సీ లిస్ట్ కావచ్చు అన్ని పెడతారు. ఈ పలానా బీఎస్సీ బీజెట్స్ లో కావచ్చు, లేకుంటే BA లో కావచ్చు, ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని అక్కడ చెప్తారు. సో నోటీస్ బోర్డులు అన్న పెడతారు, లేకుంటే వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మీరు అక్కడ అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని అప్లికేషన్స్ ఆ రోజు వస్తాయో అందులో టాప్ మెరిట్, రిజర్వేషన్ ప్రకారం కావచ్చు, అవన్నీ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మీకైతే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్, సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఫీ పేమెంట్ చేయాలి, అవన్నీ అక్కడనే చెప్తారు వాళ్ళు. సో మీరు 10:30 or 11 లోపు వెళ్ళడానికి ట్రై చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో 15th రోజు ఒక దగ్గర వెళ్ళండి, 16th రోజు ఒక దగ్గర, అట్లా కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ మీకు చెప్తారు, సపోజ్ ఈవినింగ్ వరకు రిజల్ట్స్ ఇస్తాము అంటే ఓకే, లేకపోతే వారు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తామని చెప్తారు. సో ఈ రిజల్ట్స్ గురించి అయితే మీరు కాలేజ్కి వెళ్ళే తెలుసుకోవాలి. సో రిజల్ట్స్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేము, జస్ట్ మీరు అప్లై చేసుకోవాలి అక్కడ కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికేట్స్, క్యాండిడేట్ కూడా ఉండాలి. సో డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి, ఒరిజినల్స్ అన్ని తీసుకెళ్ళాలి, 2 sets ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. సో అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు అదే రోజు అమౌంట్ అడగచ్చు. సో కంప్లీట్ అమౌంట్ తీసుకొని వెళ్ళాలి. సో వేకెన్సీస్ గురించి కూడా వాళ్ళు అక్కడనే చెప్తారు, నోటీస్ బోర్డులన్నా పెడతారు. సో ఇప్పుడు సపోజ్ ఈ ఏదైతే 15th, 16th తర్వాత ఎంతమంది అయితే వెళ్తారో అందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీకు మెసేజెస్ రూపంలో ఇస్తారు, లేదంటే కాలేజ్ వెబ్సైట్ లో పెడతారు, లేదంటే దోస్త్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో ఈ 3 క్రైటీరియాస్ తోని మీకు సీట్ వచ్చిందా లేదని చెప్తారు. సో అప్పటి వరకు మీరు అక్కడ వెళ్ళి కనుక్కోవాలి. ఇది సీట్స్ గురించి. సపోజ్ phase 1 తర్వాత సీట్స్ మళ్ళీ వేకెన్సీస్ ఉంటాయి, మళ్ళీ phase 2 కూడా ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ phase 2 కూడా ఉంటుంది. సపోజ్ phase 1 తర్వాత. సో ఫస్ట్ అయితే మీరు పార్టిసిపేట్ చేసే వాళ్ళు మీరు డైరెక్ట్ గా వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో గవర్నమెంట్ కాలేజ్ లో 2 lakhs plus సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ తెలంగాణ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో. అండ్ గురుకులాల్లో వచ్చేసి గురుకులాల్లో ఒక 79 కాలేజెస్ ఉంటాయి, 12,357 వేకెన్సీస్ ఉన్నాయి, 12,000 plus వేకెన్సీస్. అండ్ గవర్నమెంట్ కాలేజీలో 2 lakhs plus వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కాలేజీలో ఎన్ని ఉన్నాయో అవి చెప్తాను. సో ఇప్పుడు కొన్ని టాప్ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, వేకెన్సీస్ అవి చెప్తాను. కాకపోతే ఏ కోర్సులో ఉన్నాయో మనం ఎగ్జాక్ట్ చెప్పలేమంటే అవి కాలేజ్కి వెళ్తేనే వాళ్ళు చెప్తారు. సో కోటి ఉమెన్స్, సో ఉమెన్స్ కి టాప్ మోస్ట్ యూనివర్సిటీ కోటి ఉమెన్స్ వచ్చేసి 263 సీట్స్ ఉన్నాయి. అందులో BAలో ఉన్నాయా, బీకామ్లో ఉన్నాయా, BJDCలో ఉన్నాయా మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు. మీరు వెళ్ళి కనుక్కోవాలి. కాలేజ్ మీరు 15th, 16th రోజు వెళ్తారు కదా, వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఉమెన్స్ బేగంపేట్లో 267 ఉన్నాయి. నిజాం కాలేజ్
205 అండ్ పీజీ సైఫాబాద్ కాలేజ్ వచ్చేసి 265 ఉన్నాయి అండ్ సిటీ కాలేజ్ వచ్చేసి 261 సీట్స్ ఉన్నాయి అండ్ ఇందిరా ప్రియదర్శిని 486, వివేకానంద డిగ్రీ కాలేజ్ 236 అండ్ ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్ వచ్చేసి 225. సో ఇవి కూడా చాలా మంచి వేకెన్సీస్ అండి, ఇవి గవర్నమెంట్ టాప్ కాలేజ్ ఇవి. సో ఎవరైతే డిగ్రీ ఇందులో చేద్దాం అనుకుంటున్నారో మీరు 15th 16th రోజు వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ 15th 16th రోజు కాకుండా ముందు కూడా మీరు ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళొచ్చు. 14th 13th రోజు వెళ్ళి ఇట్లా స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి, మేము న్యూస్ పేపర్ లో చూసాము. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లుంటుందని తెలుసుకోవచ్చు. ముందే వెళ్దాం అనుకున్నా ముందే వెళ్ళొచ్చు, కాకపోతే 15th 16th రోజు మీ అప్లికేషన్స్ తీసుకుంటారు అఫీషియల్ గా. సో కొద్దిగా ముందే తొందరగా వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకోళ్ళు కాలేజ్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ కోర్సులో ఎన్ని ఉన్నాయి అండ్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు అన్ని మీరు కాలేజ్కి వెళ్ళే తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అంటూ ఎక్కడ ఇవ్వరండి, సో మీరు వెళ్ళాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు ఇది ఆప్షన్ కాదు. ఎవరికైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఇంటర్ పాస్ అయిన తర్వాత ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కావచ్చు, అండ్ phase 1 phase 2 phase 3 స్పెషల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్ లో సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చి ఆ సీట్ విత్ డ్రా చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు ఖాళీగా ఉన్నోళ్ళు మీరు ఈ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో చాలా ఖాళీగా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మనకి ఇంకా అఫీషియల్ గా దోస్త్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తే సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.